శ్రీవారి సేవకు 25 ఏళ్ల ప్రస్థానం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి దర్శించి తరించాలని లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. మనమైతే తిరుమలకు వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళాలి, దర్శనానికి ఏ టికెట్ బుక్ చేసుకోవాలి, పైన గదులు ఉన్నాయా లేదా, ఇవన్నీ సమకూరిన తర్వాతే ఏ రైలో బస్సో పట్టుకొని తిరుమల కొండకు చేరుకొని స్వామివారిని దర్శించుకొని తరిస్తాం. కానీ మరికొందరు ఉంటారు, వాళ్ళు ఆ సప్తగిరీసుని చెంతనే సేవ చేస్తూ ఉంటారు. సేవే పరమావధిగా ప్రతి భక్తుల్లో కూడా భగవంతుడిని దర్శిస్తూ, అలాగే ప్రతి భక్తుల్లో కూడా శ్రీ వెంకటేశ్వరుని దర్శించేటువంటి శ్రీవారి సేవకుల 25 ఏళ్ల ప్రస్థానంపై ఎన్టీవీ ప్రత్యేక కథనం. ఒకప్పుడు కాలువలా, తర్వాత నదిలా, ఇప్పుడు మహాసముద్రంలా తిరుమల క్షేత్రానికి భక్తకోటి తరలి వస్తున్నారు. వారికి సేవలందించడం ఆషామాషి వ్యవహారం కాదు. కొండపై అడుగుపెట్టింది మొదలు శ్రీవారి దర్శనం చేసుకుని ఆనందంగా వెనుదిరిగేదాకా వారికి అనేక ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. లక్షలాది భక్తులకు వేలాది సిబ్బంది అవసరమవుతారు. ఆ ఇబ్బందిని అధిగమించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం 2000 సంవత్సరంలో ఓ సరికొత్త స్వచ్ఛంద సేవకు బాటలేసింది. అదే శ్రీవారి సేవ. మీరు తిరుమలకు వెళ్లినప్పుడు ఒక విషయాన్ని గమనించే ఉంటారు. కాషాయ రంగు దుస్తులు ధరించిన స్త్రీలు, తెలుపు రంగు దుస్తులు ధరించిన పురుషులు గోవిందా, శ్రీనివాస అంటూ పలుకరిస్తూ అనేక చోట్ల కనిపిస్తారు. ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. వారే శ్రీవారి సేవకులు. ఒక చిన్న విత్తన మహావృక్షమైనట్లు 100-200 మందితో ప్రారంభమై లక్షలాది మందికి చేరుకున్న సేవా కార్యక్రమం శ్రీవారి సేవ. 2000 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం 195 మందితో ఈ సేవను ప్రారంభించింది. కొండపైకొచ్చే భక్తులకు సేవ చేయడమే వీరందరి ఏకైక పరమావధి. శ్రీవారి ఆలయంతో పాటు క్యూ కాంప్లెక్స్లు, మాడవీధులు, అన్నప్రసాదం కాంప్లెక్స్, కొబ్బరికాయల విక్రయ కేంద్రం, లడ్డూ విక్రయ కేంద్రాలు, ఉద్యోగుల ఆహార ఫలహారశాలలు, కళ్యాణకట్ట, వివిధ క్యూ కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదం, మంచినీరు, కాఫీ, టీ, పాలు అందించడం, లగేజ్ తనిఖీ సెంటర్లు, భద్రతా కేంద్రాలు, తిరునామ ధారణ, ఆరోగ్య విభాగాలు, గోశాల, టీటీడీ అనుబంధ స్థానిక ఆలయాలు తదితర కేంద్రాల్లో శ్రీవారి సేవకులకు విధులు కేటాయిస్తారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం తిరుపతి బస్టాండ్ రైల్వే స్టేషన్ లో ప్రారంభమైనటువంటి ఈ శ్రీవారి సేవ మొత్తం మనం చూడొచ్చు. తిరుమల గైడ్ మ్యాప్ మనం చూస్తే గనక బాలాజీ బస్టాండ్ అలాగే రైల్వే స్టేషన్ లో దిగినటువంటి ప్రతి భక్తుడికి కొండ మీదకి ఎలా వెళ్ళాలి అనేది ఎలాంటి సమాచార లోపం లేకుండా కూడా నిత్యం కూడా వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు ఈ శ్రీవారి సేవకులు. ముఖ్యంగా అన్నదాన కాంప్లెక్స్కి వెళ్ళాలి, ముందు రూమ్కి ఎలా వెళ్ళాలి సత్రానికి, ఆ తర్వాత కళ్యాణ కట్టకి ఏ విధంగా వెళ్ళాలి, అలాగే క్యూ లైన్ లో ఏ విధంగా ఉండాలి, అన్నదాన సత్రానికి ఏ విధంగా ఉండాలి, మొత్తం కూడా ఈ తిరుమల గైడ్ మ్యాప్ ద్వారా శ్రీవారి సేవకులు లోపల స్వామివారిని దర్శించుకునేంత వరకు కూడా నిరంతరం వారు సేవలు అందిస్తూ ఉంటారు భక్తులు. 1997-98 మధ్యకాలంలో తిరుమలేశుని దర్శించుకునే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో క్షేత్రయాత్రలో భక్తులు ఎదుర్కొంటున్న సమాచార లోపాన్ని గుర్తించిన అప్పటి ఈవో శ్రీనివాస సేవ పేరుతో ఓ స్వచ్ఛంద సేవను ప్రారంభించారు. ఇందులో తొలిసారిగా తిరుపతి స్థానికుల్ని భాగస్వాములను చేసి తిరుపతిలోని రైల్వే స్టేషన్ బస్టాండుల్లో సేవలందించారు. తద్వారా సత్ఫలితాలు రాబట్టారు. సాక్షాత్తు కంచి కామకోటి పీఠాధీశ్వరుల చేతుల మీదుగా ఈ శ్రీవారి సేవా కార్యక్రమం ప్రారంభమైంది. మొదట తిరుపతి బస్టాండు రైల్వే స్టేషన్ లో ప్రారంభమై ఆ తర్వాత దినదిన ప్రవర్ధమానమవుతూ నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రతి భక్తునికి కూడా సేవలందిస్తూ వర్ధిల్లుతోంది. వంటశాలల్లో కూరగాయలు తరగడం, ఉద్యానవనంలో పూలమాలలు తయారు చేయడం, తిలకధారణ, నారాయణగిరి షెడ్లు, చెప్పులు భద్రపరిచే కౌంటర్లు, గదులు కేటాయించే రిసెప్షన్ కౌంటర్లు, ఇలా ఎన్నో చోట్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు శ్రీవారి సేవకులు.